తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ ఎగ్జామ్ రాయబోతున్నారా? అస్సలు టెన్షన్ పడకండి. ఆ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్ని విషయాలు మనమిప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకున్నప్పుడు మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అసలు ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఓకే, సిలబస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఈ 5 ముఖ్యమైన పాయింట్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్, ఎగ్జామ్ బ్లూ ప్రింట్. అసలు ఈ పరీక్ష విధానం ఎలా ఉండబోతోందో క్లియర్గా చూసేద్దాం. చూడండి, ఈ రిటర్న్ ఎగ్జామ్లో మొత్తం 2 పేపర్లుంటాయి. 2 ఆబ్జెక్టివ్ టైపే. పేపర్ 1కి 150 మార్కులు, పేపర్ 2కి 150 మార్కులు, మొత్తం కలిపి 300 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంది. సరే, ఇప్పుడు పేపర్ 1 గురించి మాట్లాడుకుందాం. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. ఇందులో ఏమేముంటాయో చూద్దాం. అయితే ఈ జనరల్ స్టడీస్ పేపర్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? పేపర్ 1 సిలబస్ చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. ఇందులో నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్తో పాటు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలెడ్జ్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇది చాలా ముఖ్యం, రైట్? ఇక పేపర్ 2, ఈ ఉద్యోగానికి ఇదే కోర్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ. మరి ఈ సబ్జెక్ట్లో మనం మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలో చూద్దాం. కెమిస్ట్రీ సిలబస్ చూడ్డానికి అబ్బా ఎంత పెద్దగా ఉందో అనిపిస్తుంది గదా! ఇంత సిలబస్ని ఎలా కవర్ చేయాలి అని డౌట్ రావడం చాలా కామన్. కానీ దానికొక సింపుల్ సొల్యూషన్ ఉంది. ఈ సిలబస్ని అంతా ఒకేసారి చూడకుండా మనం 3 మెయిన్ బ్రాంచెస్గా విడగొట్టుకుంటే చదవడం చాలా ఈజీ అవుతుంది. మొదటగా ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో బేసిక్స్ నుంచి మొదలవుతుంది. ఎటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ముఖ్యంగా విఎస్సిపిఆర్, ఎంఓ థియరీస్. వీటితో పాటు యాసిడ్స్, బేసెస్, ఇలా ఫండమెంటల్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, ఇనార్గానిక్ కెమిస్ట్రీ సిలబస్లో హెచ్ఎస్ఏబి థియరీ అని ఒకటుంటుంది. ఇంతకీ ఏంటి హెచ్ఎస్ఏబి థియరీ? హెచ్ఎస్ఏబి అంటే హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్. సింపుల్గా చెప్పాలంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రిడిక్ట్ చేయడానికి ఈ థియరీ హెల్ప్ చేస్తుంది. ఇది సిలబస్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో ఎక్కువగా కార్బన్ కాంపౌండ్ స్ట్రక్చరు, వాటి రియాక్షన్స్, అలానే స్పెక్ట్రోస్కోపీ లాంటి అనాలిసిస్ టెక్నిక్స్ మీద ఫోకస్ ఉంటుంది. ఇక ఫైనల్గా ఫిజికల్ కెమిస్ట్రీ. కెమికల్ ప్రాసెసెస్ని కంట్రోల్ చేసే లాస్, ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ తెలుసుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ సెక్షన్ మిగతా అన్ని టాపిక్స్ని ఒకచోట కలుపుతుంది. సరే, ఇప్పటిదాకా కెమిస్ట్రీ సిలబస్ని చూసాం కదా? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ఈ సిలబస్కి మనం అప్లై చేస్తున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జాబ్కి సంబంధమేంటి, ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. అవును, అందరికీ ఇదే డౌట్ వస్తుంది. ఈ కెమిస్ట్రీ సిలబస్లోని టాపిక్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మన జాబ్కి డైరెక్ట్గా ఎలా రిలేట్ అవుతాయని. దానికి ఆన్సర్ మన సిలబస్లోనే చాలా క్లియర్గా ఉంది. చూడండి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ అని ఒక స్పెషల్ సెక్షనే ఇచ్చారు. ఇది డైరెక్ట్గా ఈ బోర్డు చేసే పని గురించే చెప్తుంది. ఈ సిలబస్లో వాటర్, ఎయిర్, సాయిల్, నాయిస్ పొల్యూషన్ ఇలాంటి కీ ఏరియాస్ని స్పెసిఫిక్గా హైలైట్ చేశారు. రేపు మనం జాబ్లో చేరాక డీల్ చేసేది వీటితోనే. అంతేకాదండోయ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో ఉండే ప్రైమరీ, సెకండరీ, టర్షరీ స్టేజెస్ లాంటి ప్రాక్టికల్ కంట్రోల్ టెక్నాలజీస్ గురించి కూడా సిలబస్లో వివరంగా ఉంది. ఓకే, సిలబస్ మొత్తం చూసేశాం. మరి ఎగ్జామ్కి ప్రిపేర్ అవడానికి బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? విజయం సాధించాలంటే ఒకటే మార్గం. మనం నేర్చుకునే ప్రతి కెమిస్ట్రీ కాన్సెప్ట్ని పొల్యూషన్ మానిటరింగ్, కంట్రోల్ లాంటి రియల్ వరల్డ్ అప్లికేషన్స్తో లింక్ చేసుకుంటూ చదవాలి. మొత్తం 300 మార్కులు. ఈ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి టాపిక్ని ప్రాక్టికల్ యాంగిల్లో అర్థం చేసుకోవడమే అసలైన సీక్రెట్. ఫైనల్గా ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ సిలబస్ని కేవలం ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మాత్రమే కాదు, ఫ్యూచర్లో మనం చేయబోయే అసిస్టెంట్ సైంటిస్ట్ జాబ్ కోసం ఒక ఫౌండేషన్గా చూడాలి. అలా చూసినప్పుడే ఎగ్జామ్లో సక్సెస్ అవ్వగలం, జాబ్లో కూడా.